నమస్తే, మీరు చూస్తున్నారు రైతన్నకు తోడుగా. ఇలాంటి కొత్తదనం రైతులకు ఉపయోగపడేటువంటి రైతుల యథార్థగాథలను మీ ముందుకు తీసుకురావడానికి మీ ముందుకు వచ్చింది రైతన్నకు తోడుగా. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ నొక్కండి, అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతన్నకు తోడుగా ఇన్స్టా అండ్ ఫేస్బుక్ పేజ్ ని షేర్ చేయండి. ఈరోజు అయితే మాత్రం మీ అందరికీ తెలుసు, నేనైతే 1 ఎకరం దోస తోట వేసిన విషయం అయితే అందరికీ తెలుసు. ఆల్రెడీ నేను చాలా వీడియోలు కూడా చేశాను. మీ అందరూ కూడా విత్తనం పెట్టేటప్పుడు దానికి ఏ మందులు వాడాను అవి కూడా కొన్ని వీడియోలు చేశాను. ఈ మధ్యలో అయితే చాలా గ్యాప్ వచ్చేసింది ఎండలకు, కానీ నేను ఈ తోట మీద పడి కాయల కోసం క్రమంలో వీడియోలు అయితే చాలా తక్కువ అయితే వీడియోలు అయితే చేయాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. చేశాను ఏంటి అవన్నీ కూడా మీకు చెప్పాలని ఈరోజు ఈ వీడియో అయితే చేస్తాను. నేను ప్రతిదీ కూడా స్వయంగా చేసిన తర్వాత ఆ పని అయితే మీకు తెలియజేస్తూ ఉంటాను కదా. మన ఛానల్ చూస్తున్నానంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన గంట సింబల్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతన్నకి తోడుగా. ఎందుకు ఈ సబ్స్క్రైబ్ అడుగుతున్నా అంటే, నా సబ్స్క్రైబర్స్ ఎక్కువైతే నేను ఇంకా నాకు ఇంతమంది ఉన్నారు నా వెనక, నేను ముందుకెళ్ళి మరి కొత్త వీడియోలు చేయొచ్చు అన్న ఉద్దేశంతో, లేదు స్వయంగా నేనే ప్రయోగించవచ్చు అన్న నాకు సపోర్ట్ మీరు ఇస్తారన్న ఉద్దేశంతో నేనైతే మాత్రం సబ్స్క్రైబ్ చేయమని అయితే కోరుకుంటున్నాను. ఇది మనం ఈరోజు దోస సాగు గురించి అయితే మాత్రం వివరాలి. ముందైతే నేను అందరికీ తెలుసు, ట్రాక్టర్తో దున్నుకుని మధ్యలో సాల బోధులు లాక్కుని దాంట్లో అయితే విత్తనాలు పెట్టుకుని ఇంకా తడి నీళ్ళు ఇస్తూ ఉన్న క్రమంలో 2-3 సార్లు చిన్న పురుగు మందులు, తెగులు మందులు, బలానికి అయితే మాత్రం మనకు తెలుసు కదా నాక్రోబయోటిక్ వాళ్ళది బూస్టర్ అనేది అయితే మాత్రం నేను ఇదిగా వాడేవాడిని అనమాట. దానివల్ల అయితే మాత్రం ఇది అంత బలమైన నేల కానప్పటికీ, అంటే ఇది వరి తర్వాత మినుము సమ్మర్ క్రాప్, అంటే అందరూ కూడా ఖాళీగా వదిలేస్తారన్నమాట. మనకేంటంటే ప్రత్యామ్నాయమైనటువంటి, అంటే ఈ సంవత్సరం మినుములు అంత నీళ్లు లేకపోవడం వల్ల దానివల్ల మనకి ఆదాయం తగ్గింది. మనకు ఆదాయం కావాలన్న ఉద్దేశంతో మనమైతే ఈ దోస సాగు నేర్చుకున్నాం. ఇప్పుడు మనం చూస్తే పరిస్థితిలో ఇప్పుడు మీరే చూడొచ్చు, స్వయంగా మీరు మార్కెట్ బయటికి వెళ్ళి 1 కేజీ 60 రూపాయలు కొన్నటువంటి పరిస్థితి ఉంది. మనమైతే రైతన్న తోడుగా సెమీ ఆర్గానిక్ ఫార్మ్స్ దాని మీద అయితే మాత్రం మనం సెమీ ఆర్గానిక్ అంటే చాలా తక్కువ, అవి కూడా ఆర్గానిక్ మందులు కొట్టి మనమైతే మాత్రం ఈ పంటను అయితే పండించాం. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇది ఆల్రెడీ ఒక కాపు కటింగ్ చేసాం కూడా, ఇప్పుడు 2వ కటింగ్కి రెడీగా ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నట్టు ఇది ఒక సీడ్ అయితే తీసుకున్నాను నేను. ఇదంతా కూడా ఈ సైజు కాయలు వచ్చినాయి మనకి. ఈ సైజు అంటే ఒక కాయ 500 నుంచి 300 సైజు ఉన్నటువంటి కాయలు వచ్చినాయి అనమాట. మీరు చూడొచ్చు మొత్తం కూడా. ఇదైతే మాత్రం మంచి సైజు ఉన్నటువంటి వెరైటీ కాదు, ఎందుకంటే ఈ సైజు ఉన్నటువంటి వెరైటీ కాదు ఈ దోస అయితే మాత్రం. ఎందుకు అలా చెప్తున్నాను నేనంటే, ఇవి మరీ సైజు ఉంటే 1 కేజీకి 1 కాయ తూగేసి, లేదంటే అది ఇప్పుడు మనం కొనేటటువంటి కన్జ్యూమర్స్ వాళ్ళు వంట వండుకునే క్రమంలో ఇల్లు అందరూ ఉంటారు కదా, కాబట్టి నేనైతే స్మాల్ సైజ్ అటువంటి కాయనైతే మాత్రం ఎన్నుకున్నాను అనమాట. మా తోట అంతా కూడా మీరు చూసినట్టయితే ఈ సైజు కాయలు ఉన్నాయి. అయ్యో చూడండి మీరైతే, చూడండి దోసకాయలు అంతా కూడా ఉన్నాయి. నేను ఎందుకు వేసానంటే, ఇప్పుడు మార్కెట్లో చూస్తే కేజీ 60 రూపాయలు, నేను మార్కెట్లు హోల్సేల్ రేట్కి వేసినా సరే నాకు కేజీ 20 నుంచి 30 రూపాయలు ఇచ్చేటట్టు ఉంది. ఈ సైజు కాయలు మనకైతే మొత్తం ఒక 50 కేజీల బ్యాగ్కి ఆ రేట్ ఉంది కాబట్టి నాకైతే మంచిగా ఉందన్నమాట. నేనేంటంటే అందరు రైతులు ఏమని అయితే అడగట్లేదు, ఏంటంటే నేటి పరిస్థితుల్లో వ్యవసాయం అనేది ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో నాకైతే భూమి ఉంది, మోటార్ ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి నేనైతే మాత్రం ఈ ప్రయోగం అయితే చేశాను అనమాట. నాకెందుకు ఇలా చేయాలి అనిపించిందంటే, ఈ దోసకాయ సాగు ఏంటంటే తక్కువ ఖర్చుతో మరి ఎందుకు ఇలా దోసకాయలు వేసానని చాలా మంది రైతులకి, అలా కొంతమంది అయితే నువ్వు సక్సెస్ పండించలేవు, గేదెలు ఆవులు అని చాలా చెప్పారు. అంటే నేను చుట్టూ ఫెన్సింగ్ వేసుకున్నాను, అంటే నా దగ్గరలో దొరికేటువంటి, అయినా సరే గేదెలు ఇవి వచ్చి దాడి చేస్తున్నప్పటికీ కూడా ఎంత నష్టపెట్టినా సరే మనం అయితే మాత్రం కొద్దిగా కాపలా అయితే కాసుకున్నట్టయితే మంచిగా అయితే ఆదాయం పడవచ్చు. మీరు వచ్చి ఎంత క్వాలిటీగా ఎంత నిలవనియో, దీనికైతే మాత్రం ప్రధానంగా నేనైతే నాక్రోబయోటిక్ క్వాలిటీ బూస్ట్ అనేది ఎక్కువగా వాడాను. అలాగే సూపర్ గోల్డ్, అలాగే ఫ్లవర్ క్యూను, వీటి వాడటం వల్ల ఏంటంటే నాకు మంచి పూత పింద అలాగే కాయలు వచ్చినాయి. అంటే ఆ ముందు ప్రమోట్ చేయడం అని కాదు, నేను వాడినటువంటి ముందులు అని చెప్తున్నాను అనమాట. నాకైతే మాత్రం ఈ దోస సాగులో ఈ వాడటం వల్ల అయితే మాత్రం 100% పనిచేసింది. అలాగే ఇంకోటి ఏంటంటే, నాకు ఈ దోస అనేది పండించడం వల్ల డబ్బులు కనిపించినాయి. అలాగే నేను ఇంకో నెక్స్ట్ ఇయర్ ఏంటంటే ఇంకా ఎక్కువగా పెంచి ఎక్కువగా చేద్దాం అనే ఉద్దేశంతో ఉన్నాను. ప్రస్తుతానికి నా దోసలో ప్రధానంగా నాకు ఏ ఇబ్బందులు కలగలేదు. ప్రధానమైన ఇబ్బంది అంటే ఎలికలు ఒకటి, ప్లస్ గేదెలు. ఎలికలు కూడా మధ్యలో కాయలు తినేస్తూ ఉంటాయి. అవి ఎంత తిన్నప్పటికీ కూడా మనకి అవి 100లో 10% తిన్నా సరే మనకైతే 90% మటు పంట అయితే ఖచ్చితంగా వచ్చేది. ఇంకా ఇప్పుడు ఈ నెల పోయినా సరే ఇంకా నాకు ఆగస్టులో నాట్లు ఉంటాయి. ఈ లోపు కూడా మళ్ళీ ఇంకా 4-5 కోతలు కూడా కోసుకునే అవకాశం అయితే ఉంది. నాకైతే ఈ దోస సాగు మంచిగా హ్యాపీగా అయితే అనిపించింది. మీరు చూడవచ్చు, ఇంకా చాలా కాయలు ఉన్నాయి, మీకు లైవ్ చూపిస్తాను. కోసి అయితే మాత్రం అసలు ఎక్కడ ఉన్నా సరే ఎక్కడ కాయలు అక్కడే ఉంటాయి అనమాట. ఊరిని దోసకాయ అనేది సింపుల్ మెథడ్ చూడొచ్చు మీరు, ఎంత సింపుల్గా ఉంటాయి, ఎంత షైన్గా రంగుగా ఉన్నాయి కూడా
చూడొచ్చు. ఇవన్నీ చూడొచ్చు ఎలిగిల్ డ్యామేజ్. అంటే ఎంత డ్యామేజ్ చేసినప్పటికీ కూడా మనకైతే ఉంటుంది. ఇప్పుడు చూడొచ్చు కదా మీరు, ఎంత క్వాలిటీ కాయలు మీరు మార్కెట్లో చూడండి. ఎందుకంటే ఆర్గానిక్ కాబట్టి అంత టేస్ట్గా అయితే అనిపిస్తాయి అనమాట ఈ దోసకాయలు. ఓకే, ఇది నా దోస సాగు గురించి మాత్రం నీకు వీడియో క్లారిటీగా చెప్పాను అని అయితే అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దోసలో మీరైతే వీడియోలో అయితే చూపించవచ్చు.